వెల్కమ్ టు 1 న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి సమీపంలో కాల్పులు కాదు, ట్రంప్ను టార్గెట్ చేస్తూనే కాల్పులు అనేవాళ్లు కూడా ఉన్నారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన యాన్యువల్ ప్రెస్ డిన్నర్ లో జరిగిన ఊహించని పరిణామం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచాధినేతకే సెక్యూరిటీ లేకపోతే మన పరిస్థితి ఏంటి అని కొందరు, అసలు మనల్ని టార్గెట్ చేయడానికి మనమేమైనా ట్రంపా అనేవాళ్లు కూడా ఉన్నారు. ఎటు నుంచి ఎక్కడికి వెళ్లినా ట్రంప్ ఉన్న ఈవెంట్ లో జరిగిన కాల్పుల గురించే డిస్కషన్. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ యాన్యువల్ ప్రెస్ డిన్నర్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కి ట్రంప్ తో పాటు 2600 మంది పార్టిసిపేట్ చేశారు. ఈవెంట్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే బాల్ రూమ్ బయట తుపాకీ పేలిన శబ్దాలతో అక్కడున్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. బాల్ రూమ్ లోని ప్రధాన వేదికపై తన భార్యతో ఉన్న ట్రంప్ ను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ట్రంప్ దంపతులతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కీలక నాయకులను కూడా సేఫ్ ప్లేస్ కి తరలించారు. చాలా మంది అక్కడే టేబుళ్ల కింద దాక్కున్నారు. ఈ ఘటనతో డిన్నర్ లో పాల్గొన్న ఎవ్వరికీ ఏమి కాలేదు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని భద్రతా దళాలు, పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ వ్యక్తి 5 నుంచి 9 రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రైమరీ ఇన్ఫర్మేషన్. నిందితుడు కాలిఫోర్నియా నుంచి రైలులో తొలుత షికాగో, అక్కడి నుంచి వాషింగ్టన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఇంట్రెస్టింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు అలెన్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2017లో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ డొమినిగేజ్ హిల్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. పార్ట్ టైం టీచర్ అని, గేమ్ డెవలపర్ అని తన సోషల్ మీడియా ప్రొఫైల్లో ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైంటిస్ట్ అని అలెన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఉంది. 2014లో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాడు. టెస్ట్ ప్రిపరేషన్ లో శిక్షణ ఇచ్చే C2 ఎడ్యుకేషన్ సంస్థతో పార్ట్ టైం టీచర్ గా వర్క్ చేసినట్టు ఫేస్బుక్ పోస్టుల్లో ఉన్నాయి. 2024లో డిసెంబర్ నెలకు గాను అతడు బెస్ట్ టీచర్ గా కూడా అవార్డు తీసుకున్నారు. బోర్డోమ్ ఫస్ట్ లా అనే వీడియో గేమ్స్ ను కూడా డిజైన్ చేశాడు. అంటే నిందితుడు చాలా ఇంటెలిజెంట్. క్రైమ్ చేయడం అతని వృత్తి కాదనేది స్పష్టమవుతోంది. కానీ వీలైనంత ఎక్కువ హింసకు పాల్పడాలని నిందితుడు భావించాడన్న అటార్నీ అనుమానించారు. అంతేకాదు, ట్రంప్ సహా చాలా మంది కీలక నేతలను ఆయన టార్గెట్ చేశాడని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. అయితే నిందితుడి దాడి వెనుక గల కారణాలు మాత్రం స్పష్టంగా ఇంకా తెలియలేదు. గడిచిన 3 ఏళ్లలో ట్రంప్ పై 3 సార్లు దాడి జరిగింది. ఇదే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం వైరల్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు అతన్ని అబ్రహం లింకన్ తో పోల్చుకున్నాడు. ప్రజాదరణ కలిగిన వ్యక్తులను, దేశాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులను ఇలాంటి వారు టార్గెట్ చేస్తారని అన్నారాయన. అబ్రహం లింకన్ కూడా ఇలాగే హత్యకు గురయ్యారని చెప్పారు. తాను కూడా దేశానికి ఎంతో చేశానని చెప్పుకొచ్చారు.